ఆచి చికెన్ మసాలా. ఆదివాసీలు బాహ్య ప్రపంచంతో మెలగాలంటే రహదారులు కీలకమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆదివాసీలకు విద్య వైద్యం అందేలా పాటుపడతానన్నారు. ఏజెన్సీ రైతాంగం తలరాత మారేలా పామ్ ఆయిల్ సాగు విస్తరణ చేశామని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లిలో ఫామ్ ఆయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు తుమ్మల. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఫామ్ ఆయిల్ రైతులు. ఇక జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేసి పాలేరుకు గోదావరి జలాలు అందిస్తామన్నారు మంత్రి తుమ్మల. గౌరవ మంత్రివర్యుల ద్వారా అదేవిధంగా ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా మనం అడిగితే ఈ అభివృద్ధి అమ్మాయిలు వేసినందుకు 46,000, 48,000, 50,000 దాకా వస్తాయి. అంతర పంట వేసుకుంటే కూడా 2,200 ఇస్తాం. కాబట్టి రైతులకి 2-3 నెలల్లో వచ్చే పంటలు మన పప్పు ధాన్యాలు వేసుకుంటే పూర్వం మన తాతలు తండ్రులు చేసినటువంటి వ్యవసాయంతో పాటు భూమి కూడా సారవంతం అవుతుంది, మీకు కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి దయచేసి పామాయిల్ రైతులు 3 సంవత్సరాల వరకు మీ కాపు వచ్చే వరకు మీరు అంతర పంటలు వేసుకోండి. దాని తర్వాత పామాయిల్ ఇందాక పెద్ద ఆయన చెప్పాడు, 4 రోజులు ఆగాల్సిన పని లేదు, 20 రోజులకే మీకు జీతాలు వస్తాయి. ఖమ్మం దాకా అటు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇటు లంకాసాగర్కి వెళ్తున్నాయి. మీ మూకమావిడికి కూడా ఉంటే దాన్ని కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. ఇక్కడ మూకమావిడి ప్రాజెక్ట్ చిన్నది ఒకటి ఉంటుంది, అక్కడ స్లూయిస్ పెట్టేస్తే ఆ పరిస్థితులు ఉపద్రవాలు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోయినాయి. ఒక్కొక్కసారి క్లౌడ్ బరస్ట్ అయ్యి విపరీతమైనటువంటి వర్షం ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కురుస్తుంది, ఊళ్ళు కొట్టుకుపోయినాయి. అదేవిధంగా మనకి ఇంతవరకు ఖచ్చితమైన వానే గొడవలేదు. కలెక్టర్ గారు చెప్తున్నారు నిన్న కూడా 35% డిఫిసిట్ ఉంది. ఏ వాగు బారలేదు, ఏ చెరువులోకి కసి నీళ్లు రాలేదు. భూగర్భ జలాలు కూడా రోజుకి 10 మీటర్ల కిందికి పడిపోతున్నాయి. రేపటి నుంచి మీకు మోటార్లు కూడా ఆడని పరిస్థితి వస్తుంది, కరెంటు కూడా రాని పరిస్థితి వస్తుంది.